హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుగులోక్స్ ఇన్ తెలుగులో స్వాగతం సుస్వాగతం. నేను అమెరికాకి వెళ్ళి ఇజ్రాయెల్ వచ్చాను. ఇప్పుడు ఇజ్రాయెల్లో సెటిల్ ఉన్నాను. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు దగ్గర ఒక సంవత్సరం అయింది. సంవత్సరం నుంచి నేను ఈ ఛానల్లో వీడియోలు వేయడం బంద్ చేశాను. అది ఎందుకు చేశానంటే అది కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు నేను తర్వాత చెప్తాను. నా పేరు తిరుపతి గంగిపల్లి. నేను అమెరికా నుండి ఇజ్రాయెల్ వచ్చాను. ఇప్పుడు ఇజ్రాయెల్లో నివాసం ఉంటున్నాను. అగర్ నా వీడియో మీరు మొదటిసారి చూసినట్టయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి అండ్ కామెంట్ చేయండి. అండ్ లింక్లో మీరు బయోమే ఇన్స్టాకి ఐడి రాయిగా అక్కడ మీరు నన్ను ఫాలో కూడా చేయవచ్చు. అయితే రీసెంట్లీగా ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్కు అని ఇజ్రాయెల్కు ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో 1,00,000 మంది వర్కర్స్ను ఇజ్రాయెల్ ఆహ్వానించింది. అయితే దాని గురించి అని అది తెలుసుకొని నేను నాకు ఇంకో హిందీ ఛానల్ ఉంది. నా పేరు మీద తిరుపతి గంగిపల్లి అని ఛానల్ ఉంది. అగర్ మీరు అక్కడ పోయి కూడా నన్ను సబ్స్క్రైబ్ చేయొచ్చు అండ్ ఫాలో కూడా చేయొచ్చు అగర్ మీకు హిందీ వస్తే. అయితే ఫ్రెండ్స్ ఏంటంటే, నేను నా హిందీ ఛానల్లో నేను వీడియోలు చేస్తుంటే ఇప్పుడు అది అందులో కూడా నేను ఒక సంవత్సరం నుంచి ఆపాను. ఇప్పుడిప్పుడే ఒక 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి నేను హిందీ ఛానల్లో నేను వీడియోస్ చేస్తుంటే ఫ్రెండ్స్, అందులో మన తెలంగాణ వారు, మన తెలుగులో కామెంట్లు చేస్తారు అన్న. సో అయితే అది చూసి నాకు తెలుగులో ఛానల్ ఉంది కదా, దాన్ని కూడా నేను కంటిన్యూ చేద్దామని. ఎందుకంటే ఫ్రెండ్స్, రెండు ఛానల్ కంటిన్యూ చేయాలంటే ఇక్కడ అంత టైం కూడా ఉండదు. ఎందుకంటే ఇక్కడ బిజీ షెడ్యూల్డ్, మనం ఇక్కడ సంపాదించి వచ్చినాం కాబట్టి ఇక్కడ మనం పనికి కూడా వెళ్ళబడుతుంది. కానీ ఇక్కడ ఇజ్రాయెల్లో ఒక మంచి పద్ధతి ఏంటంటే, ఫ్రైడేకు హాఫ్ డే ఉంటుంది, సాటర్డే ఫుల్ డే లీవ్ ఉంటుంది. అయితే ఈ ఖాళీ సమయంలో నేను హిందీ ఛానల్ నేను నడిపిస్తున్నాను దాంతో సహా. ఎందుకంటే మన తెలుగువారు కూడా, వాళ్ళకు కూడా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి ఎందుకంటే తెలుగు ఛానల్ నేను చూశాను, మన ఇజ్రాయెల్ గురించి చెప్పే తెలుగు ఛానల్ ఒక్కడే కూడా లేదు. ఇది నా మొట్టమొదటి ఛానల్ అనుకుంటాను నేను, అంటే జాబ్స్ గురించి కానీ ఇక్కడి సిచ్యువేషన్ గురించి కానీ చెప్పడానికి. అయితే అందుకనే ఫ్రెండ్స్, నేను ఈ ఛానల్ నేను మళ్ళీ ప్రారంభించబోతున్నాను. మీ సపోర్ట్ నాకు కావాలి. మీ సపోర్ట్ ఉంటే నేను కూడా మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంది, ఏం కథ, ఇక్కడ మరి వర్కర్స్ వస్తుర్రా లేదా, ఏ విధంగా మీద వస్తుర్రు, ఎట్లా వస్తుర్రు, సో అని నేను మీకు చెప్తా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నన్ను ఫాలో చేయండి, తిరుగులోక్స్ ఇన్ తెలుగు. అయితే ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కూడా ఇక్కడికి ఇజ్రాయెల్కి వచ్చి, నేను ముందు అమెరికాలో పనిచేస్తుంటే అమెరికాలో యూరోప్లో పనిచేశాను. ఆ తర్వాత నాకు అక్కడి కారణాలు ఏంది అదేనా నేను తర్వాత నేను బ్లాగ్లో చెప్తాను. కానీ ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి ఒక ఒప్పందానికి తెచ్చుకున్నారని చెప్తే ఇప్పుడు నేను 1,00,000 మందిని తెప్పించాలని. అందులోకి వెళ్ళి కొంతమంది వచ్చిర్రు ఫ్రెండ్స్, కొంతమంది వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే, అగ్రికల్చర్ వీసా మీద వచ్చిన వాళ్ళు ఫస్ట్ పేజ్లో వచ్చిన వాళ్ళు వాళ్ళకి వెళ్ళి 90% మంది పారిపోయారు ఫ్రెండ్స్. పారిపోయారంటే అక్కడికి వెళ్ళి పారిపోయి వేరే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరకు ఎక్కడికో వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోయిన కారణంగా కొన్ని అంటే చాలా లేదచ్చు, నేను మొత్తం అస్సలేదని చెప్తలేను. కొన్ని అగ్రికల్చర్ వీసాలను మన ఇండియాకి వెళ్ళి తక్కువ చేసి వీళ్ళు థాయిలాండ్ అండ్ ఫిలిప్పీన్స్కి వెళ్ళి ఎక్కువ ప్రిపేర్ చేస్తారు ఫ్రెండ్స్. సో అది కాకుండా ఇంకా వేరే విధాలు ఏమైనా ఉన్నాయంటే, ఇప్పుడు అగ్రికల్చర్ కాకుండా కన్స్ట్రక్షన్ వర్క్లో చాలామంది వస్తారు ఫ్రెండ్స్. మొన్ననే ఇప్పుడు 2 రోజుల క్రితం 40 మంది కూడా వచ్చారు. ఇప్పుడు ఫ్లైట్లు బంద్ ఉన్నాయి కానీ వయా ఇథియోపియా అండ్ మస్కట్ నుంచి వస్తారని నాకు తెలిసింది. అయితే ఫ్రెండ్స్, ఇజ్రాయెల్లో జాబ్స్ ఉన్నాయి, మీరు అప్లై చేయండి. మన తెలంగాణ నుంచి తెలంగాణ ఆంధ్ర ఎవరైనా ఓకే, మీరు అప్లై చేయండి ఫ్రెండ్స్. అప్లై చేసి మీతాట అక్కడ ఏమైనా స్కిల్ ఉంటే, స్కిల్ అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్లో మేషన్ వర్క్ కానీ, ప్లంబర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ ఇటువంటి జాబ్లకు ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని మీ ఇజ్రాయెల్ రావచ్చు ఫ్రెండ్స్. కన్స్ట్రక్షన్ వర్క్ కోసం మన ఇండియాకి వెళ్ళి చాలా మంది వస్తుర్రు. మొన్ననే 40 మంది వచ్చిర్రు. ఫ్లైట్లు వగర బంద్ ఉన్నాయి కానీ వయా ఇథియోపియా అండ్ మస్కట్కి వెళ్ళి వస్తుందనే ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళు డైనమిక్ కంపెనీ ఢిల్లీ నుంచి వీళ్ళను పంపినట్టు ఇన్ఫర్మేషన్. అయితే ఫ్రెండ్స్, ఇది కాకుండా ఇజ్రాయెల్లో ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇజ్రాయెల్లో సిచ్యువేషన్ ఏంటంటే,
ఇజ్రాయెల్ సిచ్యువేషన్ ఇప్పుడు అంతా శాంతి ఉంది, ఇక్కడ ఏం పెద్ద గొడవలు లేవు. అలా అయినా ఇక్కడ ఏమైనా కానీ ఏం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇక్కడ ఇజ్రాయలీ డిఫెన్స్ సిస్టమ్ బాగా స్ట్రాంగు. మొత్తం పెద్ద 3 నెలల నుంచి వారైనా కానీ ఒక్కనాడు కూడా ఒక బాంబు ఇజ్రాయెల్లో పడలేదు, చాలా సేపు. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఇజ్రాయెల్లో ఇది ఒకటి పండుగ నడుస్తుంది. పండుగ అంటే ఇది చాలా పెద్ద పండుగ వీళ్ళకు. దీన్ని పెసాక్ అంటారు, ఇబ్రూలో పెసాక్ అంటారు అండ్ ఇంగ్లీష్లో పాసవర్ అంటారు. ఈ ఫెస్టివల్లో ఇది ఏప్రిల్ 22కు షురు అవుతుంది. ఏప్రిల్కు 22 షురు అయ్యి అండ్ ఏప్రిల్ 29 వరకు ఇది బంద్ అవుతుంది. ఈ సమయంలో ఇబ్రూ వాళ్ళు ఎవరు పనిచేయరు. అండ్ మనసుంటి వాళ్ళ మాది కూడా ఇప్పుడు ఒకరోజు చుట్టూ ఉంటే ఒకరోజు అట్లా, ఇప్పుడు అంటే ఒకరోజు నడిస్తే ఒకరోజు అంటే ఫుల్ టైం వర్క్ ఎక్కడ కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ నడవదు. అయితే ఆ కారణంగా కూడా ఈ అగ్రికల్చర్ కానీ అండ్ ఏదైతే మన ఇప్పుడు ఫ్లైట్స్ బంద్ ఉన్నాయో, డైరెక్ట్ ఫ్లైట్స్ ఇండియా నుండి ఇజ్రాయెల్కి వచ్చే ఫ్లైట్స్ అన్నీ ఇప్పుడు డైరెక్ట్ బంద్ ఉన్నాయి. అందుకని వీళ్ళు ఇథియోపియా అండ్ మస్కాట్కి వెళ్ళి పంపుతుర్రు. అయితే ఇప్పుడు ఈ 29 తర్వాత మేబీ ఐ హోప్ ఈ ఫ్లైట్స్ అన్నీ చాలాయి అండ్ విజాలు అన్నీ చాలాయి. మీరు కూడా ఇజ్రాయెల్ రావాలని కోరుకుంటున్నాను. అయితే ఇందులో కూడా ఎక్కువ మంది మన తెలుగువారు వస్తలేరు. తెలుగువారు ఇండియన్ పీపుల్, నార్త్ ఇండియన్ వాళ్ళు యూపీ బీహార్కి వెళ్ళి చాలామంది వస్తుర్రు. ఫ్రెండ్స్, ఈ కారణం ఏందో నాకు మీరే చెప్పాలి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఇజ్రాయెల్ రావాలి, ఇజ్రాయెల్ వచ్చి అండ్ మంచిగా పనిచేయాలి. ఫ్రెండ్స్, అమెరికాలో లేని డబ్బులు ఇజ్రాయెల్లో ఉంది. అండ్ అగ్రికల్చర్కు వీటిలకు ఏం సాలరీ ఉందో నేను దాన్ని కామెంట్ చేయలేను. ఎందుకంటే నేను అమెరికాకి వెళ్ళి డైరెక్ట్ నేను ఇజ్రాయెల్ వచ్చినా కాబట్టి నాకు సాలరీ బాగానే ఉంది. కానీ కంపేర్ టు దుబాయ్, మస్కాట్, ఖత్తర్ అందరికన్నా అన్న మీకు 1,50,000 రూపాయలు ఎటు అన్న తినంగా తాగా అన్నీ మిగులుతాయి. ఇంకా అంతకన్నా ఎక్కువేం కాదా మీకు? రండి అన్న, ఇజ్రాయెల్ వచ్చి మంచిగా కమాయించండి. ఓకే అన్న, ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇస్తాను. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.